ఈరోజు మనం కోర్ జావా క్వెషన్స్ చూద్దాం. కోర్ జావా. కోర్ జావా పార్ట్‌లో ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్ ఏంటి? వాట్ ఈస్ క్లాస్ అండ్ వాట్ ఈస్ ఆబ్జెక్ట్. వాట్ ఈస్ క్లాస్ అండ్ వాట్ ఈస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు క్లాస్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏంటి? చూద్దాం. సరేనా? క్లాస్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏంటి? వాట్ ఈస్ క్లాస్? క్లాస్ అంటే క్లాసిఫికేషన్. క్లాస్ అంటే క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్‌ని క్లాస్ అంటారు. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దామా? మళ్ళీ ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దామా? ఓకే. చూడండి. ఇప్పుడు క్లాస్ అంటే క్లాసిఫికేషన్. ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్ హ్మ్. మనం ఒక రైల్వే స్టేషన్‌కి వెళ్దాం. ఒక రైల్వే స్టేషన్. ఒక రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్‌లో ఓకే. టికెట్ కౌంటర్స్ ఉంటాయి. టికెట్ కౌంటర్. ఇది టికెట్ కౌంటర్. టికెట్ కౌంటర్. కౌంటర్. టికెట్ కౌంటర్. టికెట్ కౌంటర్. టికెట్ కౌంటర్‌లో టికెట్ కౌంటర్‌లో ఓకే. క్యూ ఉంటది కదా! క్యూ. క్యూ. క్యూ ఉంటుంది గదా! ఇది మెన్‌కి అండ్ వుమెన్. అండ్ వుమెన్. మెన్ అండ్ వుమెన్. మెన్ అండ్ వుమెన్ అని ఉంటది కదా! టికెట్ కౌంటర్‌లో. ఓకే. ఇప్పుడు మెన్, మెన్, మెన్ వీళ్ళు మెన్. వీళ్ళు మెన్. అండ్ వుమెన్ ఉంటారు కదా! వుమెన్. ఓకేనా? లేదు నేను ఆర్టిస్ట్ కాదు. డ్రా చేస్తున్నాను నవ్వకండి సరేనా? ఓకే. ఈ వుమెన్. ఓకే. ఇలా క్లాసిఫై ఎలా అయింది? బై యూజింగ్ ద క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్. ఒక టెంప్లేట్ ఉంది. మెన్‌కి, వుమెన్‌కి అని టెంప్లేట్ రాసున్నాం కదా! టెంప్లేట్ ఈస్ నథింగ్ బట్ క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ దాన్నేమంటాం? టెంప్లేట్ అంటాం. టెంప్లేట్ ఈస్ నథింగ్ బట్ క్లాసిఫికేషన్. ఇట్ డిరైవ్స్ ద క్లాసిఫికేషన్. అందుకే క్లాస్ అంటాం. క్లాసిఫికేషన్ క్లాస్ ఎలా వచ్చిందంటే బై యూజింగ్ ద వర్డ్ క్లాసిఫికేషన్‌లో ఫస్ట్ 5 లెటర్స్ ఉన్నాయి కదా! దాన్నే క్లాస్ అంటాం. ఓకేనా? అలా వచ్చింది. నెక్స్ట్ మీరు ఈమెయిల్ ఐడీ తెలుసు కదా! ఈమెయిల్ ఐడీ రైట్? ఈమెయిల్ ఐడీలో ఈమెయిల్ ఐడీలో ఓకే. ఇన్‌బాక్స్‌లోకెళ్ళినప్పుడు ఇన్‌బాక్స్ ఉంది కదా! ఇన్‌బాక్స్. ఇన్‌బాక్స్‌లో మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఓకే. ఈమెయిల్ ఐడీ చాలా జాగ్రత్తగా గమనిస్తే మీకక్కడ క్లాసిఫికేషన్స్ కనబడతాయి. క్లాసిఫికేషన్స్ కనబడతాయి. ఎలాంటి క్లాసిఫికేషన్స్ అంటే ఓకే. ప్రైమరీ మెసేజెస్, ప్రైమరీ, ప్రైమరీ, ప్రైమరీ మెసేజెస్, సోషల్, సోషల్ మీడియా ఓకే. సోషల్ అకౌంట్స్ ఓకే. నెక్స్ట్ ప్రమోషన్స్, 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 అప్డేట్స్, అప్డేట్స్. అవునా? అప్డేట్స్ అని కనిపిస్తాయి. ప్రైమరీ, ప్రైమరీ అంటే ఇంపార్టెంట్. సోషల్ అంటే లైక్ అందరికి కావాల్సిన మెసేజెస్. ప్రమోషన్స్ ఓన్లీ ఫర్ ద ప్రమోషన్ పర్పస్. అప్డేట్స్ ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా సిస్టమ్ నుంచి? ఆర్ ఎనీ మెసేజ్ ఫ్రమ్ ద ఎక్స్ ఆర్ అదర్ అప్లికేషన్స్. ఏమైనా అప్లికేషన్స్ నుంచి అప్డేట్స్ ఏమైనా వచ్చినాయా? అయి చూసుకోవడానికి అప్డేట్ ప్రైమరీ. ఓకే. ప్రైమరీ మెసేజెస్ అంటే ఇంపార్టెంట్ మెసేజెస్ నీకొచ్చినవి. అవునా? అవి ఇన్‌బాక్స్‌లో ఉంటాయి. అవి నీకు కావాల్సినవి. యూజర్‌కి కావాల్సినవి యాస్ వెల్ యాస్ ప్రైమరీ మెసేజెస్ ఏంటండి? మనకి మాక్సిమం వచ్చేది ఓకే. ఎగ్జామ్, ఎగ్జామ్ నోటిఫికేషన్, ఎగ్జామ్ నోటిఫికేషన్స్. ప్రైమరీగా వస్తాయి కదా! ఏ ఎగ్జామ్స్ టీసీఎస్ ఎగ్జామ్స్ కానీ, విప్రో, విప్రో ఓకేనా? ఫ్రెషర్స్‌కి ఎగ్జామ్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? ఓకే. నెక్స్ట్ సోషల్ అకౌంట్స్ అంటే ఓకే. సోషల్ అకౌంట్స్ అంటే టీసీఎస్‌లో వేకెన్సీ ఉన్నాయి. వేకెన్సీ ఉన్నాయి. ఆర్ విప్రోలో జాబ్ ఇంటర్వ్యూస్ మేళా జరుగుతుంది. జాబ్ ఇంటర్వ్యూస్ మేళా. ఆర్ ఎసెంచర్ ఈజ్ హైరింగ్.
Accenture is hiring. Social. Promotions. Promotions. Data Valley. Data Valley is conducting 100 job interview questions. Job interview questions. 100 job interview questions from Java. ఇది ప్రమోషన్స్ రైట్. సో ఇలా కేటగిరీస్ అవుతాయి. మెయిల్స్ అనేవి ఇలా కేటగిరీస్ అవుతాయి. ఓకేనా. సూపర్ టెస్ట్ వల్ల జరిగే టీసీఎస్ ఎగ్జామ్స్, విప్రో ఎగ్జామ్స్, అసెంచర్, క్యాప్జెమిని. ఓకేనా. ఇవి ప్రైమరీ ఎగ్జామ్స్, ప్రైమరీ నోటిఫికేషన్స్ ఫర్ ద ఫ్రెషర్స్ ఆర్ ఫర్ ద ఎక్స్పీరియన్స్. మెయిల్స్ వస్తాయి కదా, ఇవి ప్రైమరీ. ఇవి ఎలా క్లాసిఫై అవుతాయి? ఏవి ఎలా క్లాసిఫై అవుతాయి అంటే ప్రైమరీ, సోషల్, ప్రమోషన్, అప్డేట్ by using the class, by using a template. Template is nothing but a class. Template is nothing but class, right? నీకు వచ్చే మెసేజెస్ ఏంటి? ఆబ్జెక్ట్స్. మెసేజెస్ is nothing but messages, real world entity. Messages are nothing but ఆబ్జెక్ట్స్. మెసేజెస్ ఆర్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్స్. ఓకేనా. ఇప్పుడు క్లాస్ కి ఆబ్జెక్ట్స్ కి తేడా తెలిసిందా? ఓకే. ఇంకొంచెం డీప్గా వెళ్దాం. ఓకే. నాకు హైటెక్ సిటీలో 10 ఎకర్స్ ల్యాండ్ ఉందనుకోండి. 10 ఎకర్స్ ల్యాండ్ ఉంది హైటెక్ సిటీలో. 10 ఎకర్స్ ల్యాండ్ ఉంది హైటెక్ సిటీలో. 10 ఎకర్స్ ల్యాండ్ ఉంటే నేను ఇలా క్లాసులు చెప్పను కదా. ఓకేనా. అనుకోండి. ఓకే. 5 ఎకర్స్ స్కై స్కీపర్స్కి ఇచ్చా. కీపర్స్ డెవలప్మెంట్. అపార్ట్మెంట్స్ కాదండి. స్కై కీపర్ డెవలప్మెంట్స్ అంటే బిజినెస్ ప్రకారంగా స్కై స్కీపర్స్ పట్టమని డెవలప్మెంట్ ఇచ్చా. అంటే 24 ఫ్లోర్స్, 25 ఫ్లోర్స్, 26 ఫ్లోర్స్ అలా స్కై స్కీపర్స్ అంటారు. నెక్స్ట్ 5 ఫ్లోర్స్, 6 ఫ్లోర్స్ ఉంటే అపార్ట్మెంట్ అంటారు. అవునా. ఓకే. 5 ఎకర్స్ స్కై స్కీపర్స్కి ఇచ్చా. ఇంకొక 5 ఎకర్స్ ఓకే గ్రేటెడ్ కమ్యూనిటీ విలాస్ చెప్పా. ఓకే. ఇంకొక 5 ఎకర్స్ ఎక్కడ డెవలప్మెంట్కి ఇచ్చాను? గ్రేటెడ్ కమ్యూనిటీకి. నాకు 5 ఎకర్స్కి డెవలపర్స్కి ఇచ్చాను. నెక్స్ట్ ఇంకొక 5 ఎకర్స్ గ్రేటెడ్ కమ్యూనిటీకి డెవలప్మెంట్కి ఇచ్చాను. ఈ రెండు కన్స్ట్రక్ట్ చేయాలంటే నాకు ముందు ఏం కావాలి? క్లాసిఫికేషన్స్ కదా. 5 ఎకర్స్ డెవలప్మెంట్ కానీ క్లాసిఫికేట్ చేశాను. ఇంకో 5 ఎకర్స్ గ్రేటెడ్ కమ్యూనిటీ కానీ క్లాసిఫికేట్ చేశాను. దీనికి రెండింటికి కావాలంటే ఏంటి? బ్లూ ప్రింట్ కావాలి. బ్లూ ప్రింట్ అంటే ఏంటి? ప్లాన్ కావాలి కదా. ప్లాన్ ఈజ్ నథింగ్ బట్ క్లాస్ ఈజ్ ఏ టెంప్లేట్. క్లాస్ ఈజ్ ఏ టెంప్లేట్. అవునా. క్లాస్ అనేది ఏంటి? టెంప్లేట్. 5 ఎకర్స్ స్కై స్కీపర్స్ కి 5 ఎకర్స్ గ్రేటెడ్ కమ్యూనిటీకి అని ఒక క్లాస్ టెంప్లేట్ రాశాను. రాసిన తర్వాత ఇంకేం చేస్తాను? ఆబ్జెక్ట్స్. వాట్ ఆర్ ద ఆబ్జెక్ట్స్? రియల్ వరల్డ్ ఎంటిటీ. వన్ ఈజ్ స్కై స్కీపర్ అనేది ఒక ఆబ్జెక్ట్. అండ్ గ్రేటెడ్ కమ్యూనిటీస్ ఇంకొక ఆబ్జెక్ట్. ఓకేనా. సో క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. క్లారిటీ వచ్చిందా? వాట్ ఈస్ క్లాస్, వాట్ ఈస్ ఆబ్జెక్ట్? ఓకే. దీని మీద ఒక ప్రోగ్రామ్ వద్దామా? చాలా ఇంపార్టెంట్. ఊప్స్ కాన్సెప్ట్ లో మేజర్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రోగ్రామర్ అడుగుతారు. మనకి ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా, వాట్ ఈస్ క్లాస్ అండ్ వాట్ ఈస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ప్రోగ్రామ్ రాద్దాం. ప్రోగ్రామ్ రాసే ముందు ఎక్లిప్స్ ఓపెన్ చేద్దాం. ఎక్లిప్స్ కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే అది మీ దగ్గర రావాలి కదా, అందుకోసం. ఇలా పాస్ అయి మీ దగ్గరకు వస్తుంది. Just have a little patience. Please don't go away. Please stay tuned.
ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దామా అంతలోకి ఓపెన్ అయ్యేసరికి? నెక్స్ట్ వాట్ ఈస్ క్లాస్, వాట్ ఈస్ ఆబ్జెక్ట్ అర్థమైంది కదా! ఇంకొక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఓకే. ఓపెన్ అయింది. న్యూ ప్రాజెక్ట్ జావా ప్రాజెక్ట్‌లో క్లాస్, క్లాస్ అండ్ ఆబ్జెక్ట్, క్లాస్ అండ్ ఆబ్జెక్ట్, క్లాస్ అండ్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ప్రోగ్రామ్. క్లాస్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఒక ప్రోగ్రామ్ రాసి చూపిస్తున్నాను. ఓకే. మనం ఎస్ఆర్‌సి ఫోల్డర్స్‌కి వెళ్లి ఎస్ఆర్‌సి ఫోల్డర్‌లో మాడ్యూల్ డాట్ ఇన్ఫో డిలీట్ చేయాలి. ఎందుకు డిలీట్ చేయాలో చెప్తాను చెప్పాను కదా! వెయిట్ అండ్ సీ. ఓకే. ఇప్పుడు ఎస్ఆర్‌సి ఫోల్డర్‌లో ఏం చేయాలి? క్లాస్ క్రియేట్ చేయాలి. అప్పుడు న్యూలోకి వెళ్లి న్యూ క్లాస్, న్యూ క్లాస్. క్లాస్ వచ్చేసరికి ఓకే. క్లాస్‌లో ఏమిటి? ఆబ్ క్లాస్, ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ అండ్ క్లాస్ ప్రోగ్రామ్. Object and class program. Click on public static void main string of args main method. ఓకే. మెయిన్ మెథడ్ కూడా రాసాం కదా! మెయిన్ మెథడ్ ఇక్కడ డిలీట్ చేయండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ రాద్దాం అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్ లైక్ బ్యాంక్ తీసుకుందామా? బ్యాంక్‌లో క్లాసిఫికేషన్ జరుగుతాయి కదా! అకౌంట్ డిపాజిటింగ్, అకౌంట్ విత్‌డ్రాయింగ్ అవి డిపాజిట్ జరుగుతాయి కదా! ఓకే. మా క్లాస్ తీసుకుంటాను. క్లాస్ నేమ్ వచ్చేసరికి బ్యాంక్ బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్. క్లాస్ బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్‌లో ఓకేనా? అకౌంట్ నంబర్ ఉండాలి కదా! బ్యాంక్ అకౌంట్‌లో ఏంటి? లాంగ్ అకౌంట్ నంబర్. అకౌంట్ నంబర్. అకౌంట్ నంబర్. అకౌంట్ నంబర్ వేరియబుల్. ఇంకోటేంటి? అకౌంట్ హోల్డర్ నేమ్ స్ట్రింగ్. అకౌంట్ హోల్డర్ నేమ్ ఏంటి? స్ట్రింగ్ స్ట్రింగ్ అకౌంట్ హోల్డర్ నేమ్. అకౌంట్ హోల్డర్ నేమ్. రైట్? నెక్స్ట్ బ్యాలెన్స్ చెక్ చేయాలంటే బ్యాలెన్స్ కొన్ని బ్యాంకుల్లో ఇంటిజర్ ఉంటుంది. కొన్ని వాటిలో డబుల్ ఉంటుంది. నేనెప్పుడు డబులే తీసుకుందాం అనుకుంటున్నాను. డబుల్ బ్యాలెన్స్. బ్యాలెన్స్. రైట్? ఇప్పుడేంటి? బ్యాలెన్స్ ఉంది. అకౌంట్ హోల్డర్ నంబర్ ఉంది. అండ్ వేరియబుల్స్. అకౌంట్ హోల్డర్ నేమ్ ఉంది. ఇప్పుడు నేను మనీ డిపాజిట్ చేద్దాం అనుకున్నా. డిపాజిట్ అనేది ఏంటిది? పని. పని ఈస్ నథింగ్ బట్ వర్క్‌ని మెథడ్ అంటాం కదా! ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఏమంటాం? వర్క్‌ని ఏమంటాం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో? మెథడ్ అంటాం కదా! ఓకే. ఆపరేషన్ అంటే ఏంటి? మెథడే. ఓకేనా? మెథడ్. నెక్స్ట్ వాయిడ్, వాయిడ్, వాయిడ్ అంటే ఏంటి? రిటర్న్స్ నథింగ్. ఇదేం రిటర్న్ చేయదు. వాయిడ్, వాయిడ్ డిపాజిట్, వాయిడ్ డిపాజిట్. డిపాజిట్ ఏంటి? మనీ కదా! అప్పుడు నేనేమంటాను? డబుల్ అమౌంట్. అమౌంట్ డిపాజిట్ చేస్తున్నా. నెక్స్ట్ అమౌంట్ డిపాజిట్ చేశాం. ఇప్పుడు అమౌంట్ డిపాజిట్ చేస్తే దేనికి ఎఫెక్ట్ అవుద్ది? బ్యాలెన్స్‌కే కదా! బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుద్దా? తగ్గిద్దా? పెరిగిద్దా? ఇంక్రీజ్ అయిద్ది. కాబట్టి నువ్వు ఏ ఎఫెక్ట్ చేసినా అమౌంట్ ఎఫెక్ట్ అవుద్ది. బ్యాలెన్స్ అనేది ఎఫెక్ట్ అవుద్ది. డిపాజిట్ చేసినా బ్యాలెన్స్ ఎఫెక్ట్ అవుద్ది కదా! ఓకే. బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఈక్వల్స్ టు ఉన్న బ్యాలెన్స్‌కి ఇంకొక బ్యాలెన్స్ యాడ్ చేస్తున్నా. ఏ బ్యాలెన్స్ యాడ్ చేస్తున్నా? బ్యాలెన్స్ ప్లస్ అమౌంట్. అమౌంట్. రైట్?
బ్యాలెన్స్ యాడ్ చేశాను. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ టోటల్ బ్యాలెన్స్ చెక్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు టోటల్ బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుంది? బ్యాలెన్స్ లో మొత్తం ఉంది కదా, టోటల్ బ్యాలెన్స్ ఈక్వల్స్ టు సి బ్యాలెన్స్, రైట్. నెక్స్ట్ వన్ విత్ డ్రా. ఇప్పుడు ఇంకోటి చేయాలనుకుంటున్నాం, ఇంకో ఆపరేషన్ ఏంటి? విత్ డ్రా. వాయిడ్ విత్ డ్రా డబుల్ అమౌంట్ విత్ డ్రా మినిమం అకౌంట్ ఉంచుదామా? మినిమం బ్యాలెన్స్ ఉంచుదామా? ఓకే. ఇఫ్ విత్ డ్రా ఎలా ఉంటే, ఇఫ్ ఓకే అమౌంట్ గ్రేటర్ దాన్ బ్యాలెన్స్ ఉందనుకోండి, అమౌంట్ గ్రేటర్ దాన్ బ్యాలెన్స్ అయితే, ఓకేనా, అమౌంట్ బ్యాలెన్స్ కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, ఓకే, అప్పుడు ఏం చేస్తా? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్, అంతే కదా. సారీ యువర్ అకౌంట్ బ్యాలెన్స్ ఈజ్ ఇన్సఫిషియంట్. బ్యాలెన్స్, ఓకే, ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్. అప్పుడు ఏం చేయమంటావు? రిటర్న్ వచ్చేయమని చెప్తాను. రిటర్న్ RETURN రిటర్న్, రైట్. ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ రిటర్న్, ఓకే. నెక్స్ట్ రిటర్న్ బ్యాలెన్స్ ఈక్వల్స్ టు బ్యాలెన్స్ మైనస్ అమౌంట్, ఎల్స్ బ్యాలెన్స్ మైనస్ అమౌంట్, ఓకే. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అమౌంట్ విత్ డ్రా సక్సెస్ఫుల్లీ అమౌంట్ విత్ డ్రా, సక్సెస్ఫుల్ గా అమౌంట్ విత్డ్రా అయింది. బ్యాలెన్స్ ఈక్వల్స్ టు బ్యాలెన్స్ మైనస్ అమౌంట్ అయితే, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో మెథడ్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఏంటి? చెక్ చేస్తున్నా. వాయిడ్ చెక్ బ్యాలెన్స్. ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్, విత్డ్రా చేశా కదా, విత్డ్రా చేసిన తర్వాత ఏం చేస్తారు? బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేయాలి. కాబట్టి BALANCE బ్యాలెన్స్ బ్యాలెన్స్, ఓకే. చెక్ బ్యాలెన్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కరెంట్ బ్యాలెన్స్. ఇక్కడ ఏం రాస్తానంటే, చెక్ బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుంది? విత్ డ్రా అయిపోయిన తర్వాత ఉండేది కదా బ్యాలెన్స్. కరెంట్ బ్యాలెన్స్, కరెంట్ అమౌంట్ బ్యాలెన్స్ ప్లస్ బ్యాలెన్స్.
ఓకే. విత్‌డ్రా చెక్ చేశాను. విత్‌డ్రా చెక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకో మెథడ్ తీసుకుందామా? పబ్లిక్ క్లాస్ మెయిన్. పబ్లిక్ క్లాస్ మెయిన్ మెథడ్ ఉంది కదా! ఓకే. మెయిన్ మెథడ్ నేమ్ ఏంటి నాకు? పబ్లిక్ క్లాస్ ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ ప్రోగ్రామ్. ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ ప్రోగ్రామ్. సరే. ఇప్పుడు మెయిన్ మెథడ్‌లో ఓకే. క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం నేర్పిస్తున్నాం. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి? ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి? క్రియేట్ ఆబ్జెక్ట్ అంటే క్లాస్ నేమ్ ఏంటి నాకు? క్లాస్ నేమ్ ఏంటి? బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ అనేది ఒక క్లాస్. క్లాస్ నేమ్ ఏంటి? బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ ఈక్వల్స్ టు బి బ్యాంక్ అకౌంట్ ఈక్వల్స్ టు అకౌంట్ 1 is account 1 equals to new bank account. New bank account. Close the bracket and with a semicolon. ఇదేంటి కన్స్ట్రక్టర్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కన్స్ట్రక్టర్ క్రియేట్ చేద్దాం. కన్స్ట్రక్టర్ అంటే ఏంటి చెప్తాను వినండి. ముందు చెప్తాను. ఓకే. నెక్స్ట్ అకౌంట్ క్రియేట్ చేశాను, ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సెట్ ద డేటా ఆర్ అసైన్ ద డేటా. ఇప్పుడు నేను ఏం చేస్తాను? డేటా సెట్ చేయాలి కదా! సెట్ ది వాల్యూస్. సెట్ ది వాల్యూస్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్‌కి వాల్యూస్ క్రియేట్ చేయాలి కదా! అప్పుడు నేనేం రాయాలి? ఆబ్జెక్ట్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్. ఆబ్జెక్ట్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్. ఎలా సెట్ చేయాలి? సెట్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ అంటే ఏంటి? యాక్సెస్. డాట్ అంటే యాక్సెస్. వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు అనేది ఏంటి? ఆపరేటర్. డేటా ఆర్ వాల్యూ. డేటా ఆర్ వాల్యూ. ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. క్లాస్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ఓకే అకౌంట్ నెంబర్. చూడండి. ఆబ్జెక్ట్ ఏంటి? అకౌంట్ 1. అకౌంట్ 1. అకౌంట్ 1 డాట్ 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 వేరియబుల్ నేమ్ ఏంటి? ఓకే వేరియబుల్ నేమ్ అకౌంట్ 1 డాట్ అకౌంట్ నెంబర్. అకౌంట్ డాట్ అకౌంట్ నెంబర్ and with equals to account number equals to okay 1 2 3 4 5 6 7 8 9 and with semicolon account name account dot object name account 1 dot account 1 dot account name holder name ఇది వేరియబుల్ అకౌంట్ హోల్డర్ నేమ్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది కదా NAME and with సెమికోలన్ ఇక్కడ కూడా మార్చాలి NAME రైట్ నౌ ఈక్వల్స్ టు సెట్ ఏ వాల్యూ ఇక్కడ హోల్డర్ నేమ్ ఏమి రాస్తానంటే అకౌంట్ హోల్డర్ నేమ్ చెప్రి. అకౌంట్ హోల్డర్ నేమ్ ఏంటి? చెప్రి. రైట్. నెక్స్ట్ అకౌంట్ 1 డాట్ బ్యాలెన్స్ వేరియబుల్ నేమ్ ఏంటి? బ్యాలెన్స్. రైట్. ఈక్వల్స్ టు 18,000 ఉన్నాయి అనుకోండి. 18,000 ఓకే. అలా ఇప్పుడు వాల్యూస్ అసైన్ చేశాను కదా!
ఓకే. వేరియబుల్‌కి వాల్యూస్ అసైన్ చేశాను ఆబ్జెక్ట్స్‌కి. ఓకే. ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను. ఇప్పుడు కాలింగ్ ది మెథడ్. హౌ టు కాల్ ది మెథడ్. కాలింగ్ ది మెథడ్. కాలింగ్ ది మెథడ్. How to call the method. Now, object name dot method name. Object ఎలా కాల్ చేయాలి? ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెథడ్ నేమ్. మెథడ్ నేమ్ అర్థమవుతుందా? ఏమైనా అర్థం కాకపోతే డౌట్స్ అడగండి, రైట్? ఓకేనా? ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెథడ్ నేమ్. ఎలా పిలవాలి ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెథడ్ నేమ్? ఆబ్జెక్ట్ ఏంటి? అకౌంట్ 1. అకౌంట్ 1 is a object డాట్ మెథడ్ నేమ్ ఏంటి? ఫస్ట్ మెథడ్ నేమ్ మనం ఏం రాసాం? డిపాజిట్. డిపాజిట్. ఆబ్జెక్ట్ నేమ్ డాట్ డిపాజిట్ మెథడ్. అమౌంట్ ఎంత డిపాజిట్ చేసాం అండ్ విత్ మెథడ్ నేమ్ సెమీకోలన్. డిపాజిట్ మెథడ్. ఓకే. నెక్స్ట్ అకౌంట్ 1 ఆబ్జెక్ట్ నేమ్ డాట్ విత్డ్రా. విత్డ్రా అమౌంట్ అండ్ విత్ సెమీకోలన్. ఎంత విత్డ్రా చేసాం, ఓకేనా? ఆ అమౌంట్. ఓకే. నెక్స్ట్ అకౌంట్ 1 అకౌంట్ 1 డాట్ అకౌంట్ 1 డాట్ చెక్ బ్యాలెన్స్. చెక్ బ్యాలెన్స్. రైట్? అకౌంట్ 1 డాట్ చెక్ బ్యాలెన్స్. విత్డ్రా బ్యాలెన్స్, డిపాజిట్ బ్యాలెన్స్, చెక్ బ్యాలెన్స్. ఇవి మెథడ్ నేమ్ ఇలా కాల్ చేసాం, రైట్? అర్థం చూడండి. ఆర్గ్యుమెంట్స్ విత్ డిపాజిట్స్ బ్యాలెన్స్. నెక్స్ట్ విత్డ్రా. విత్డ్రా కూడా ఏమి ఇక్కడ ఉండదు? BALANCE బ్యాలెన్స్. విత్డ్రా బ్యాలెన్స్, రైట్? నో కంట్రోల్ 1. నా ప్రోగ్రామ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ కి క్రియేట్ చేశాను. సో రన్ యాజ్ amount is 31. So here I have created the account. Run as class and object. Program. Control S. Save చేశాను. Java configurations. Apply. Run. Output is showing the previous output. చూపిస్తుంది. Class
క్లాస్ నేమ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి. ఓకే. అమౌంటే కదా! ఏ ఎఫెక్ట్ అయినా ఫంక్షన్ ఏంటి? అమౌంట్ డిపాజిట్, అమౌంట్ విత్‌డ్రా, అమౌంట్ బ్యాలెన్స్ ఓకే. అమౌంట్ విత్‌డ్రా, అమౌంట్ డిపాజిట్, అమౌంట్ చెక్. అమౌంట్ చెక్. ఇవి మొత్తం 3 క్లాసెస్. ఒక క్లాస్ నేమ్ ఏంటి? బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్. వేరియబుల్ నేమ్ అకౌంట్ నంబర్, అకౌంట్ నంబర్, అకౌంట్ హోల్డర్ నేమ్ అండ్ బ్యాలెన్స్. అండ్ బ్యాలెన్స్. ఇప్పుడు నేను అమౌంట్ ఎవరికి ఇవ్వలేదు కదా! లైక్ ఎంటర్ చేయలేదు. అందుకని ఎర్రర్ వస్తుంది. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఎస్. లైక్ విత్‌డ్రా ద బ్యాలెన్స్, రన్ జావా కాన్ఫిగరేషన్, include the string, main class, apply, run. Okay. Here, first, what happened in this program? Understand. ఈ ప్రోగ్రామ్‌లో ఏం జరిగిందంటే జేవీఎం ఫస్ట్ మెయిన్ మెథడ్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. అది అందరికీ తెలుసు. జేవీఎంలో 2 ఏరియాస్ ఉంటాయి. ఒకటి స్టాక్ ఏరియా, ఇంకొకటి హీప్ ఏరియా. స్టాక్ ఏరియా వేరియబుల్స్‌ని స్టోర్ చేస్తుంది. వేరియబుల్స్. ఓకే. అకౌంట్ 1 ఆబ్జెక్ట్స్‌ని అకౌంట్ 1. ఓకే. హీప్ ఏరియా ఓకే. మెథడ్స్ స్టోర్ చేయడం కోసం. బ్యాలెన్స్ వేరియబుల్స్. బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్‌లో ఫస్ట్ అకౌంట్ నంబర్. ఇట్స్ ఎ క్లాస్ కదా! బ్యాంక్ అకౌంట్ అనేది ఏంటి? క్లాస్ కదా! ఓకే. దీంట్లో మెథడ్స్ ఏమున్నాయి? అకౌంట్ నంబర్ అనే మెథడ్ ఉంది. అకౌంట్ నంబర్‌లో ఇనీషియల్‌గా మనం ఏమి రాయకపోతే కంపైలర్ ఏమిస్తుంది? డిఫాల్ట్ వాల్యూస్. ఓకే. అకౌంట్ నంబర్ ఏ టైపు? లాంగ్. లాంగ్‌కి బై డిఫాల్ట్ వాల్యూ ఎంత? లాంగ్ డిఫాల్ట్ వాల్యూ ఎంత? లాంగ్ డిఫాల్ట్ వాల్యూ 0. నెక్స్ట్ అకౌంట్ హోల్డర్ నేమ్. అకౌంట్ హోల్డర్ నేమ్ ఏమి ఇచ్చాను? ఓకే. ఇవ్వలేదు కాబట్టి దీనికి ఏమని చూపిస్తుంది? నల్. అంటే బ్లాంక్ స్పేస్ అని చెప్పొచ్చు. ఓకే. స్ట్రింగ్ డేటా టైప్ కాబట్టి నల్ రాయొచ్చు. నల్. నెక్స్ట్ బ్యాలెన్స్. ఎంత? 0.0 బై డిఫాల్ట్ వాల్యూ. వెనెవర్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. ఇది ఎప్పుడు జరుగుతుంది మొత్తం? ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు. వెనెవర్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. వెనెవర్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్, మెమరీ ఈస్ allocated. మెమరీ ఏమండి? allocate చేయండి. ప్రొవైడెడ్. మెమరీ ఈస్ ప్రొవైడెడ్ ఫర్ ఆల్ ద వేరియబుల్స్ ఇన్ ద క్లాస్. క్లాస్‌లో ఉన్న ప్రతి వేరియబుల్‌కి మెమరీ ప్రొవైడ్ అయింది. అలొకేషన్ అంటే ప్రొవైడింగ్. క్లాస్ ఇన్ ద క్లాస్. మెమరీ address of the object. Memory address of the objects. Memory address of the object. మెమరీ ప్రొవైడ్ కింద అడ్రస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఏది? ఇందులో బ్యాంక్ అకౌంటా లేకపోతే అకౌంట్ నెంబరా? అకౌంట్ 1 అనేది అడ్రస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. అర్థమవుతుందా? అకౌంట్ అనేది అడ్రస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. నెక్స్ట్
Please try to understand. Variable are used. Variables ఎందుకు యూజ్ చేస్తారంటే are used to represent state of the object. Variables దేనికోసం రిప్రజెంట్ చేస్తాయి? స్టేట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. Methods are used to represent behavior of object. These are called characteristics of object. వీటిని ఏమంటారు? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆబ్జెక్ట్. మళ్ళీ ఇంకోసారి చూద్దామా? వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద స్టేట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. మెథడ్స్ ఆర్ యూజ్డ్ టు రిఫ్లెక్ట్ ద బిహేవియర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. స్టేట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటే ఏంటి? మెమరీ అడ్రస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. స్టేట్ ఆఫ్ ది ఓకే. అండ్ వేరియబుల్ అడ్రస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. బిహేవియర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ రిప్రజెంట్స్ ది బిహేవియర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఇలా మెథడ్ అంటే ఆబ్జెక్ట్ అంటే తెలిసింది కదా. ఓకే, ఇప్పుడు స్టేట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ is a current amount of data exist in the object state. State of the object అంటే state of the object జాగ్రత్తగా వినండి ప్లీజ్. స్టేట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటే కరెంట్ మూమెంట్ లో కంట్రోలర్. స్టేట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కరెంట్ మూమెంట్, ప్రస్తుతం ఉన్న క్షణంకి మూమెంట్, డేటా ఎగ్జిస్ట్ ఆఫ్ an ఆబ్జెక్ట్. ప్రస్తుతం ఉన్న ఎగ్జిస్ట్ అంటే ప్రెసెంట్. ఎగ్జిస్ట్ ఉందంటే ప్రెసెంట్, ఇప్పుడు ప్రెసెంట్ అయిన ప్రస్తుతంలో ఉంది. ఓకే, data of the object is a current movement of data exist an object is called state of an object. Okay, next, behavior of the object. Behavior of the object అంటే behavior of object the operation allowed to perform అంటే withdrawing, depositing, balance checking, అవి operations to perform is known as behavior of the object. Behavior of object. Behavior of the object. Okay, ఎగ్జాంపుల్ చూద్దాం. బ్యాంక్, క్లాస్ నేమ్, బ్యాంక్ అకౌంట్ 1 is equals to న్యూ బ్యాంక్ అకౌంట్ అని రాశాను కదా. న్యూ బ్యాంక్ అకౌంట్ అండ్ విత్ సెమికోలన్. ఇప్పుడు జేవిఎం జావా వర్చువల్ మిషన్ లో ఉన్న హీప్ ఏరియా, స్టాక్ ఏరియా ఉంది కదా. స్టాక్ ఏరియా ఏం స్టోర్ చేస్తుంది? వేరియబుల్స్. స్టాక్ ఏరియా. ఓకే, స్టాక్ ఏరియా అకౌంట్ 1 హీప్ ఏరియా
ఒక విధంగా చెప్పాలంటే స్టాక్ ఏరియా మొత్తం స్టాటిక్ వేరియబుల్స్ ని స్టోర్ చేస్తుంది. హీప్ ఏరియా మొత్తం డైనమిక్ వేరియబుల్స్ ని స్టోర్ చేస్తుంది. ఓకేనా? అప్పుడు అర్థమవుతుంది. అకౌంట్ నెంబర్ మెథడ్ ఏంటి? అకౌంట్ నెంబర్ బై డిఫాల్ట్ వాల్యూ ఎంత? 0 లాంగ్ కి డిఫాల్ట్ వాల్యూ. అకౌంట్ హోల్డర్ నేమ్ అకౌంట్ హోల్డర్ నేమ్ ఎంత? బై డిఫాల్ట్ నల్. బ్యాలెన్స్ ఎంత? డబల్ కదా, 0.0. ఇవి క్రియేటెడ్ హీప్ ఏరియా ప్రస్తుతం ఉన్న వాల్యూస్. ఓకే. స్టేట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ మూమెంట్, కరెంట్ మూమెంట్ ఎగ్జిస్టెడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. కరెంట్ మూమెంట్ లో ఈ డేటా ఉంది. కానీ నేను ఇప్పుడు ఏం చేశాను? ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆబ్జెక్ట్ క్రియేటెడ్ ఇన్ హీప్ ఏరియా ఆఫ్టర్ ఆబ్జెక్ట్ ఎగ్జిక్యూషన్ తర్వాత ఆబ్జెక్ట్ క్రియేటెడ్ ఇన్ హీప్ ఏరియా న్యూ వాల్యూస్ క్రియేట్ చేస్తుంది. ఆఫ్టర్ ది ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, ఓకేనా, స్టాక్ ఏరియాలో వేరియబుల్సే ఉంటాయి. స్టాక్ ఏరియా ఇక్కడ వేరియబుల్స్ ఏముంది? స్టాటిక్ వేరియబుల్ అకౌంట్ 1. హీప్ ఏరియాలో అకౌంట్ నెంబర్ నెక్స్ట్ అకౌంట్ నెంబర్. అకౌంట్ హోల్డర్ నేమ్ నెక్స్ట్ బ్యాలెన్స్. ఇప్పుడు చూడండి, అకౌంట్ నెంబర్ ఎంత ఉంది? అకౌంట్ నెంబర్ 1 2 3 4 5 6 7 8. అవునా? ఓకే. అకౌంట్ నెంబర్. అకౌంట్ హోల్డర్ నేమ్ ఏంటి? చెప్రి. అకౌంట్ హోల్డర్ నేమ్ చెప్రి. నెక్స్ట్ బ్యాలెన్స్ ఎంత? 18,000. 18,000 బ్యాలెన్స్. అవునా? 18,000 ఇస్ ద బ్యాలెన్స్. సో ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఓకేనా? బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ డీటెయిల్స్. ఇలా క్లాసెస్ ఆబ్జెక్ట్స్ అంటే అర్థం ఇది. క్లాసెస్ కి ఆబ్జెక్ట్స్ కి అర్థం ఇది. రైట్? ఇంకేమైనా డౌట్ ఉందా? క్లాస్ కి ఆబ్జెక్ట్ కి ఏమైనా డౌట్ ఉందా? ఓకే. నెక్స్ట్ దేని గురించి మాట్లాడుకుందాం అంటే, నెక్స్ట్ క్వశ్చన్ మేజర్ ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ రైట్ అబౌట్ బ్రీఫ్లీ అబౌట్ ద కన్స్ట్రక్టర్, టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. అసలు కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? ఎన్ని టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి?
మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదు. చాలా ఇంపార్టెంట్. ఎన్ని స్టార్స్ పెట్టుకుంటారంటే అన్ని స్టార్స్ పెట్టుకోండి. ఈ క్వశ్చన్ లేకుండా ఇంటర్వ్యూ నడవదు. ఇంటర్వ్యూ నడవదు ఈ క్వశ్చన్స్ లేకుండా. ఓకేనా? నా వాట్ ఈస్ మీన్ బై కన్స్ట్రక్టర్? విల్ సీ నా. కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? కన్స్ట్రక్టర్ లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయో చూద్దాం. ఓకేనా? టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ వి హ్యావ్. హౌ మెనీ మెథడ్స్ వి హ్యావ్ ద కన్స్ట్రక్టర్స్? ఎగ్జాంపుల్స్ చూద్దామా? ఓకే. Now, what is the issues and what I have to face with the constructor? ఇప్పుడు చూస్తే like a constructor, it is a special type of method. Constructor అనేది ఏంటంటే a constructor is a special type of method. Special method ఇదేంటి? ఇది ఒక స్పెషల్ మెథడ్ in a class and it is used to initialize it is used to initialize the object when ఎప్పుడైతే they are created. కన్స్ట్రక్టర్ అనేది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్ ఇన్ ఏ క్లాస్. ఇది క్లాస్ సంబంధించింది. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ ద ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్ ని ఇనిషియలైజేషన్ when they are created. సార్ వై అండ్ వెన్ వీ హ్యావ్ టు యూస్ కన్స్ట్రక్టర్? కన్స్ట్రక్టర్ అంటే ఏంటి తెలిసింది. వై అండ్ వెన్ అండ్ వై వీ హ్యావ్ టు యూస్ కన్స్ట్రక్టర్. చూడండి, క్లాస్. ఇప్పుడు ఒక క్లాస్ తీసుకుంటున్నాం. క్లాస్ నేమ్ వచ్చేసరికి ఏ. ఇంట్ i1 ఇంట్ i2. ఓకే, వేరియబుల్ డిక్లరేషన్ వేరియబుల్ ఇనిషియలైజేషన్ చేశాను. ఇంట్ ఆఫ్ i1 అండ్ ఇంట్ ఆఫ్ i2 వేరియబుల్ నేమ్ ఇంటూ 2. ఇప్పుడు ఒక మెథడ్ రాస్తాను. పబ్లిక్ క్లాస్ నేమ్ వచ్చేసరికి మెయిన్. మెయిన్ క్లాస్. ఇది మెయిన్ క్లాస్ కాబట్టి మెయిన్ రాస్తున్నాం. పబ్లిక్ మెథడ్ నేమ్ కాదండి, క్లాస్ నేమ్ మెయిన్. ఓకే, పబ్లిక్ స్టాటిక్, సారీ ఇలా షార్ట్ కట్ లో రాస్తే మనకు అర్థం కాదు కదా, మనం స్పూల్గా రాద్దాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ array args. array of args. ఓకే, మెయిన్ మెథడ్. ఇప్పుడు నేను మెథడ్ రాసా కదా. ఆబ్జెక్ట్ క్రియేషన్. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. క్లాస్ నేమ్ ఏంటి? a1 వేరియబుల్ నేమ్ a1 ఈక్వల్స్ టు న్యూ. ఎప్పుడైతే న్యూ కీవర్డ్ యూజ్ చేశానో అప్పుడు ఆబ్జెక్ట్ క్రియేటెడ్. a of 1 a1 dot i1 equals to 10 and with a semicolon. Variable name dot, okay, object reference variable ఏంటి? a1 dot variable name i1. Next a2 dot a1 dot i2 ఇంకో వాల్యూ ఏమి ఇస్తాను? 20. దీన్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ క్రియేషన్. నువ్వు ఎప్పుడైతే న్యూ వర్డ్ కనబడిందో దాన్ని ఆబ్జెక్ట్ క్రియేషన్, దీన్ని ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటాం. అండ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ వేరియబుల్స్. ఇనిషియలైజేషన్ జరిగింది కదా, డిక్లేర్ ఇనిషియలైజేషన్ ఆఫ్ వేరియబుల్స్.
వేరియబుల్స్ ఆర్ మనం ఇంకో కూడా అనొచ్చు ఇనిషియలైజేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇనిషియలైజేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇనిషియలైజేషన్ ఆఫ్ వేరియబుల్స్ అంటాం, లేకపోతే ఇనిషియలైజేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక క్రియేట్ చేస్తున్నాం. ఏ అనేది ఏంటి? క్లాస్ ఈక్వల్స్ టు A2 న్యూ ఏ ఆఫ్ దీని ఏంటి? ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటాం. ఆబ్జెక్ట్ క్రియేషన్. నెక్స్ట్ A2 డాట్ I1 initialization of variables in place of 100. Okay, I'm giving the for variable to 10 out of 100. Next A2 dot I2 equals to 1000 initialization of objects, or we can call initialization of variables. The name అంటాం initialization of variables దేనికి? ఓకే, వేరియబుల్ 2 కి, వేరియబుల్ I కేమో initialization of objects. రైట్ సార్, ఇలా క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఓకేనా సార్? ఇష్యూస్ వల్ల, ఓకేనా? ఇష్యూ 1, క్లాస్ A int I1 int I2 int I3 ఇలా డిఫరెంట్ వేరియబుల్స్ రాసుకుంటూ వస్తాను. ఓకే, దీని తర్వాత పబ్లిక్ క్లాస్ మెయిన్ పబ్లిక్ స్టాటిక్ void main string array args of args. ఓకే, ఇప్పుడు మెథడ్ క్రియేట్ చేస్తామా? దీంట్లో ఇష్యూస్ చూద్దాం. ఇలా ఎన్ని మెథడ్స్, ఓకే, ఎన్ని వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు? A1 ఈక్వల్స్ టు న్యూ A ఆఫ్, ఇదేంటి? ఆబ్జెక్ట్ క్రియేషన్. A1 డాట్ I1 ఈక్వల్స్ టు 10 initialization of variables. A1 dot I2 equals to 30. ఇది కూడా initialization of variables. A1 dot I3 equals to 30. అలా ఇప్పుడు 200 వేరియబుల్స్ ఉన్నాయనుకో, A1 dot I20 equals to 200. ఇలా A1 dot I 200 ఉన్నాయనుకోండి, ఈక్వల్స్ టు 400. ఇన్ని వేరియబుల్స్ రాస్తాం. అసలు ఇన్ని వేరియబుల్స్ తీసుకుంటుంది, యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్లాస్లో A2
equals to new okay a1 a2 dot i1 equals to 100 a2 dot i2 equals to 600 next a2 dot i3 equals to 700 ఇలా చాలా రాసుకుంటూ వేరియబుల్స్ రాసుకుని ఇనిషియలైజేషన్ చేసుకుంటూ a2 డాట్ i20 a2 డాట్ i20 1000 ఓకే నెక్స్ట్ a2 డాట్ i200 ఇలా నెక్స్ట్ 2000 వేరియబుల్ ఇనిషియలైజేషన్ అండ్ డిక్లరేషన్ ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతే ఓకేనా ఇఫ్ there are more variables అలా రాయడం తప్పు కాదు కానీ more variables then manually initialization చాలా జాగ్రత్తగా వినండి initialization of the objects statements we have to write more lines of the code it increases the code complexity అంటే కోడ్ ఇలా కోడ్ రాస్తే ఓకే int i1 i2 i3 ఎన్ని క్లాసెస్ ఓకే క్లాస్ వేరియబుల్ 1 వేరియబుల్ 2 మెథడ్ కి వేరియబుల్స్ కి క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాం కదా ఇలా ఎన్ని క్రియేట్ చేసుకోవచ్చు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు కానీ ఇలా రాయడం వల్ల మాన్యువల్లీ ఇనిషియలైజేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ స్టేట్ మనం మాన్యువల్ గా రాస్తూనే ఉన్నాం కదా మోర్ లైన్స్ ఆఫ్ కోడ్ అయిపోతుంది మనం రాసే కోడ్ మోర్ లైన్స్ ఆఫ్ ద కోడ్ అయిపోతుంది దానివల్ల ఏం జరుగుతుందంటే ఇంక్రీజెస్ ది కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ అయిపోతుంది ఇష్యూ 1 while creating the okay of constructor is a special method కానీ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయడం వల్ల ఓకే ఇలా ఇష్యూస్ ఉన్నాయి నెక్స్ట్ ఇష్యూ 2 ఏంటంటే ఇష్యూ 2 ప్రాబ్లం 2 right what is the constructor why you have to use the constructor and why should you have to know the issues issue 2 these are variables create అవుతున్న variables these are the variables private అయిన అనుకోండి we cannot initialize in the other class ఆ వేరియబుల్స్ ప్రైవేట్ అనుకోండి ఏం జరుగుతుంది we cannot initialize in other class లో మనం ఇనిషియలైజ్ చేయలేము ఎగ్జాంపుల్ చూద్దామా ఒక ఎగ్జాంపుల్ క్లాస్ ఏ ప్రైవేట్ వేరియబుల్స్ డిఫాల్ట్ వేరియబుల్స్ ఇందా రాసాం ప్రైవేట్ int i1 ప్రైవేట్ int i2 ప్రైవేట్ int i3 ఇలా వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాము ఒక 20 వేరియబుల్స్ ప్రైవేట్ int i20 ఇప్పుడు మనం క్లాస్ రాద్దాం ఓకే పబ్లిక్ క్లాస్ ఏంటి మెయిన్ పబ్లిక్ క్లాస్ మెయిన్ రైట్ నా పబ్లిక్
static void main string array args. String array args. Public static void main string array args. A1 equals to new a and with semicolon. I1 is equals to 100. I1 A1 equals to I2 200. 200. I1 equals to I3 300. 300. I1 I20 equals to ala 1000. Ala 1000 and with semicolon. Now A2 equals to new A1. A2 dot I1 equals to 500. 500. A2 dot I2 equals to 600. A2 dot I3 equals to 750. ఓకే, ఇలా కోడ్ ఇలా రాసుకుంటూ వెళ్దాం అనుకోండి కన్స్ట్రక్టర్లో. ఓకే, ఐల్ గెట్ కంపైల్ టైమ్ ఎర్రర్. ఇలా ఎన్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తాం. ఐల్ గెట్ కంపైలర్. దీస్ ప్రైవేట్ వేరియబుల్స్ కెనాట్ బి ఇనిషియలైజ్డ్ ఇన్ మాన్యువల్లీ. ప్రైవేట్ వేరియబుల్స్ కెనాట్ ఇనిషియలైజ్ కదా. ఓకే, ఐ విల్ గెట్ కంపైల్ టైమ్ ఎర్రర్. ఎందుకు కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది? ఐల్ గెట్ కంపైల్ టైమ్ error if these are private variables we cannot initialize manually. We cannot initialize the manually. So we'll get error. Next, issue number 3. Private variables cannot be initialized. Okay na? Cannot be initialized. Andukani inkoka error. Next, issue 3. కన్స్ట్రక్టర్ ఎందుకు యూజ్ చేయాలో చెప్తాను చూడండి. అందుకే ఇష్యూస్ రాస్తున్నా, ప్రాబ్లమ్స్ రాస్తున్నా. క్లాస్ పర్సన్ అనే ఒక క్లాస్ ఉన్నారనుకోండి. పర్సన్ స్ట్రింగ్ డాట్ నేమ్. స్ట్రింగ్ పర్సన్ నేమ్ ఏంటి? వేరియబుల్ నేమ్. ఓకే, ఇంట్ తన ఏజ్. వేరియబుల్ నేమ్ ఏంటి? ఏజ్. స్ట్రింగ్ నేమ్ ఇంటి వేరియబుల్. ఇప్పుడు పబ్లిక్ క్లాస్ మెయిన్. పబ్లిక్ క్లాస్ మెయిన్ మెథడ్ పబ్లిక్ క్లాస్ మెయిన్ క్లాస్. ఇది మెయిన్ క్లాస్. మెయిన్ క్లాస్ లో పబ్లిక్ స్టాటిక్ void main. Public static void main string array args. రైట్. ఇప్పుడు వచ్చినప్పుడు పర్సన్ క్లాస్ నేమ్ పర్సన్ p1 ఈక్వల్స్ టు న్యూ పర్సన్ బ్రాకెట్స్. ఇది కన్స్ట్రక్టర్. నెక్స్ట్, నా p1 డాట్ నేమ్. వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు నేమ్ ఏమి ఇస్తాను? ఓకే, నిబ్బా. అవునా? ఈజ్ వ్యాలిడా ఇన్వాలిడా? వ్యాలిడ్ డేటా. అవునా? వ్యాలిడ్ డేటా. నెక్స్ట్, p1 ఈక్వల్స్ డాట్ ఏజ్ ఈక్వల్స్ టు -400. వ్యాలిడా ఇన్వాలిడా? ఇన్వాలిడ్ డేటా. -400 ఏజ్ ఉంటుందా? ఉండదు. ఓకేనా? ఇన్వాలిడ్ డేటా.
అకార్డింగ్ టు ద జావా ఇంటీజర్ వాల్యూ వీ కెన్ అసైన్. మనం ఇంటీజర్ వాల్యూ అసైన్ చేసినప్పుడు ఎయిదర్ ఇంటీజర్ వీ కెన్ అసైన్ నెగిటివ్ ఆర్ పాజిటివ్. మనం మైనస్ నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు, పాజిటివ్ నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు ఫర్ వాల్యూ. వెన్ యూ డూయింగ్ మాన్యువల్లీ, ఎప్పుడైతే ఇప్పుడు మాన్యువల్ కోడ్ రాసినప్పుడు అంటే మాన్యువల్లీ వితౌట్ యూజింగ్ కన్స్ట్రక్టర్, వెన్ యూ యూజ్ కన్స్ట్రక్టర్ మాన్యువల్లీ, ఓకే, there is a chance to assign the invalid data. there is a chance to assign the invalid data. ఛాన్స్ ఉంది కదా మైనస్ వాల్యూస్ ని అసైన్ చేయడానికి. సో టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేయడానికి కోసం we have కన్స్ట్రక్టర్. అర్థమైందా? కన్స్ట్రక్టర్ ఎందుకు యూజ్ చేస్తున్నాము? త్రీ ఇష్యూస్. ఫస్ట్, we have the issue like private variables cannot initialize manually in other class. First issue enti? Okay, we have the issue of private variables cannot be initialized in another class. Next inko issue enti? When you initialize the variables manually, there is a chance to initialize invalid data. మాన్యువల్ గా ఇనిషియలైజ్ చేస్తున్నాం అనుకోండి, ఇన్వాలిడ్ డేటా ఇనిషియలైజ్ చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, ఇఫ్ దెర్ ఆర్ మోర్ వేరియబుల్స్ మాన్యువల్లీ, అలా చాలా వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు. అలా వేరియబుల్స్ క్రియేట్ చేయడం వల్ల మాన్యువల్లీ ఇనిషియలైజేషన్ ఆఫ్ స్టేట్మెంట్స్ వీ హ్యావ్ రిటర్న్ మోర్ స్టేట్మెంట్స్. అలా మాన్యువల్ గా మోర్ స్టేట్మెంట్స్, ఎక్కువ స్టేట్మెంట్స్ రాయాల్సి వస్తుంది. సో టు ఓవర్కమ్ దీస్ త్రీ ప్రాబ్లమ్స్ వీ హ్యావ్ ద కన్స్ట్రక్టర్. Now class person, okay, private string name, private string name, private int age. ఈ రెండు ఏంటి? ఇన్స్టెన్స్ వేరియబుల్స్. క్లాస్ దగ్గర క్రియేట్ అయ్యే వేరియబుల్స్ ఏమంటావు? ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఓకేనా? ఇన్స్టెన్స్ వేరియబుల్స్. నెక్స్ట్ పర్సన్ string name or int age. Okay, this part is constructor. ఈ పార్ట్ ఏమంటాం? కన్స్ట్రక్టర్. this part is constructor. ఈ పార్ట్ కన్స్ట్రక్టర్. ఇఫ్ ఒక కండిషన్ ఇస్తా, ఇఫ్ ఏజ్ లెస్ దాన్ 0. అసలు ఏజ్ లెస్ దాన్ 0 ఉంటుందా? ఓకే, ఉందనుకోండి, త్రో ఎన్ ఎక్సెప్షన్. ఎక్సెప్షన్ త్రో చేయమంటున్నాను. త్రో ఎ న్యూ exception. Okay, and with the semicolon. So this name equals to name. Okay, local instance variable, local variable. Okay na? This ane keyword ఎందుకు యూస్ చేస్తాం ఎగ్జాంపుల్ చెప్తాను. నెక్స్ట్, now local variable will be assigned to this keyword యూస్ చేయడం వల్ల మనకి ఏం జరిగిందంటే local variable value, local variable value be assigned to instance variable. dot this అనేది ఇన్స్టెన్స్ వేరియబుల్,
నేమ్ అనేది లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ ఈజ్ అసైన్ టు ది ఓకే ఇన్స్టెన్స్ వేరియబుల్. సో దిస్ డాట్ ఏజ్ ఇది ఇన్స్టెన్స్ వేరియబుల్, ఏజ్ is a local variable. Local variable age is assigned to instance variable. So how to create object? Object creation of person, initialization of values. Object creation, person, class, initialization. Of values. Person p1 equals to new person Jones, comma 40 and with a semicolon. ఇలా చేస్తే నెగిటివ్ వాల్యూస్ కూడా ఇనిషియలైజేషన్ ఓకే రావు. అండ్ n నెంబర్ ఆఫ్ person p2 equals to new person Smith 35. Smith age is 35. So we can initialize the variables, and creation of variables will be done at a time when you use constructor. That's the main usage of constructor. ఓకేనా, ఇది కన్స్ట్రక్టర్ గురించి. నేను ఇప్పుడు కన్స్ట్రక్టర్ అంటే ఏం చేయొచ్చు? కన్స్ట్రక్టర్ ఈజ్ ఏ సింపుల్ స్పెషల్ మెథడ్ which can be class is used to initialize the objects. Initialize the object. And initializing of object means assigning the values. Okay, initializing the objects, assigning the values of the fields. Next, we can also initialize the objects manually without using the constructors. Constructor లేకుండా కూడా initialize చేయొచ్చు, కానీ types of okay కోడ్ ప్రాసెసింగ్ ఎక్కువైపోతుంది, కాంప్లెక్సిటీ ఎక్కువైపోతుంది. ఓకే, అండ్ constructor without arguments or parameters less constructors are with arguments and with constructors. ఈ రోజు కన్స్ట్రక్టర్ టాపిక్ అర్థమైందా? కన్స్ట్రక్టర్ క్రియేట్ ఎందుకు చేస్తాం బ్రీఫ్లీగా. ఓకే, క్రియేట్ చేయడం వల్ల యూజ్ ఏంటి? ఇనిషియలైజేషన్ యాజ్ వెల్ యాజ్ క్రియేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఒకేసారి జరుగుతుంది. ఆబ్జెక్ట్ ఇనిషియలైజేషన్, ఆబ్జెక్ట్ క్రియేషన్ ఒకేసారి జరుగుతుంది. కన్స్ట్రక్టర్ యూజ్ ఓకే క్రియేట్ చేయకపోతే ఏం జరుగుతుంది? మాన్యువల్ గా మనం n నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. అండ్ వాల్యూస్ ఇనిషియలైజ్ చేసినప్పుడు కొన్ని నెగిటివ్ వాల్యూస్ కూడా అయినాయి అనుకోండి, మాన్యువల్ గా అది కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, వితౌట్ యూజింగ్ కన్స్ట్రక్టర్ అది కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో టు ఓవర్కమ్ దిస్ డ్రాబ్యాక్స్ వీ హ్యావ్ టు యూస్ కన్స్ట్రక్టర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.